ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ పాలన సమయంలో లిక్కర్ స్కామ్ జరిగిందని కూటమి నేతలు విచారణకు ఆదేశించారు. దాదాపు 10 నెలల కాలంగా విచారణ సాగుతోంది. ఇప్పుడు వైసీపీ ముఖ్యుల చుట్టూ ఈ కేసు తిరుగుతోంది. మాజీ ఎంపీ సాయిరెడ్డి కేసులో విచారణకు హాజరు కానున్నారు. కాగా ఈ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. అటు కసిరెడ్డి కోసం మరోసారి నోటీసులు జారీ చేసిన సిట్ అధికారులు హైదరాబాద్లో సోదాలు చేసినట్టు తెలుస్తోంది. కీలక ఆధారాలు లభ్యమయ్యాయని చెబుతున్న వేళ సాయిరెడ్డి మిథున్ విచారణ ఉత్కంఠ పెంచుతోంది. మద్యం స్కామ్లో సిట్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే వైసీపీలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఈ నెల 18న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చింది. కాగా సాయిరెడ్డి విచారణకు హాజరు కానున్నారు. ఇదే సమయంలో 3 సార్లు నోటీసులు జారీ చేసినా కసిరెడ్డి స్పందించలేదు. దీంతో ఆయన తండ్రికి సిట్ నోటీసులు ఇచ్చింది. ఇక కసిరెడ్డిని ఈ నెల 19న విచారణకు హాజరవ్వాలంటూ సిట్ మరోసారి తాకీదులు జారీ చేసింది. కాగా ఇప్పుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆయనను ఆదేశించినట్లు సమాచారం. ఇదే సమయానికి మద్యం ఉత్పత్తిదారులు, వ్యాపారులను కూడా విచారణకు పిలిచినట్టు తెలుస్తోంది. వీరిని మిథున్ రెడ్డితో కలిసి ప్రశ్నించి కీలక వివరాలు రాబట్టాలని భావిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే మిథున్ విచారణకు హాజరవుతారా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఆయనకు అరెస్ట్ నుంచి సుప్రీం రక్షణ కల్పించినప్పటికీ విచారణకు సహకరించాలని స్పష్టం చేసింది. మరోవైపు రాజు కసిరెడ్డికి సిట్ మరోసారి నోటీసు జారీ చేసింది. ఒకవైపు ఆయన కోసం విస్తృతంగా గాలిస్తూనే తాజాగా ఈ నెల 19న విచారణకు రావాలంటూ నోటీసు జారీ చేసింది. ఇప్పటికీ 3 సార్లు సిట్ విచారణకు డుమ్మా కొట్టిన రాజు కసిరెడ్డి ఇళ్లు, కార్యాలయం, బంధువుల ఇళ్లు, భార్య పేరుతో పెట్టుబడులు పెట్టిన ఆసుపత్రిలో 2 రోజుల పాటు హైదరాబాద్లో సిట్ సిబ్బంది సోదాలు జరిపారు. ఆ సమయంలో హైదరాబాద్లోనే ఉన్న రాజు కసిరెడ్డి తండ్రి ఉపేందర్ రెడ్డిని కూడా ప్రశ్నించారు. మద్యం స్కామ్తో ప్రభుత్వ ఖజానాకు వేల కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలున్నాయి. వైసీపీ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతల విచారణ వేళ అవసరమైన సమాచారం రాబట్టే ప్రయత్నాలు సిట్ చేస్తోంది.